హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి మనకి ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారడం జరిగింది. సో కొత్త అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు ఎలా ఉండేది ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఇప్పుడు ఎలా మారింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది మనకి 13th ఫిబ్రవరి 2026న ఎండ్ అవుతుంది. ఓకేనా? సో మనకి అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్గా మనకి 2021 కానివ్వండి, 2022 కానివ్వండి, సో 2024 కానివ్వండి, సో మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయలేదు. ఈసారి కూడా మనకి ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. ఎవరైనా అప్లై చేయకపోతే మనకి కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. కంపల్సరీగా అప్లై చేయండి. లాస్ట్ రోజు మనకి సర్వర్ అనేది బిజీగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో లాస్ట్ డేట్ వరకు కూడా, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ ఎండింగ్ వరకు మనకి ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ కాకపోతే మే ఫస్ట్ వీక్లో మనకి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనకి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. దేనికి సంబంధించి? ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. దేనికి సంబంధించి? ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి. మనం ఒకసారి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. చాలా మంది మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, సార్ నేను డిగ్రీ చేశాను, ప్రాసెస్ సర్వర్కి అప్లై చేయొచ్చా, లేకపోతే ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేయొచ్చా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఒక్కసారి మనం ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ప్రాసెస్ సర్వర్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ తప్పకుండా 10th అనేది పాస్ అయి ఉండాలి. 10th అనేది పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు ఇంటర్ ఉన్నా పర్లేదు, నెక్స్ట్ డిగ్రీ ఉన్నా పర్లేదు, లేకపోతే మీకు పీజీ ఉన్నా పర్లేదు, లేకపోతే పిహెచ్డి ఉన్నా పర్లేదు, లేదంటే బీఈడి లేకపోతే డిఈడి ఏది ఉన్నా పర్లేదు. కానీ మీరు తప్పకుండా 10th అనేది పాస్ అయి ఉండాలి. అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. దేనికి? ప్రాసెస్ సర్వర్కి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 10+ అంటే 10th ప్లస్ క్వాలిఫికేషన్ అనేది ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఓకేనా? సో ఇవి ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఇవి ఉంటే కొంచెం ప్రియారిటీ ఉంటుంది. కుకింగ్కి సంబంధించి కానివ్వండి, కార్పెంటర్కి సంబంధించి కానివ్వండి, ప్లంబింగ్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి కానివ్వండి, మీకు సర్టిఫికెట్స్ ఉంటే ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఒకవేళ ఇవి లేకపోయినా మీరు ప్రాసెస్ సర్వర్కి అప్లై చేయొచ్చు. సో ఇది మనకి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి. అంటే 10th ప్లస్ ఉండాలి, నెక్స్ట్ సర్టిఫికెట్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఇది మెయిన్. ఇక్కడ ఎవరైతే 10th కంటే మించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుందో, అంటే ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో కేవలం 10th వరకు చదివితే మాత్రమే, 7th టు 10th వరకు ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వారు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 7th టు 10th క్వాలిఫికేషనే ఉండాలి. అంటే 10th బిలో ఉండాలి, 10th వరకే ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మనకి 10th ప్లస్ ఉన్నా పర్లేదు, కానీ 10th మాత్రం కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 పోస్టులకు సంబంధించి మనకి పాత విధానం, ఎగ్జామ్కి సంబంధించి పాత విధానం ఎలా ఉండేదంటే, ఈ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, మొత్తం 50 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉండేది. 50 మార్కులకి ఇక్కడ ఎగ్జామ్ ఉండేది. ఓకేనా? సో ఇందులో మనకి రిటన్ టెస్ట్ అనేది 45 మార్క్స్, నెక్స్ట్ 5 మార్క్స్ ఇంటర్వ్యూ ఉండేది. 5 మార్క్స్
ఇంటర్వ్యూ ఉండేది. ఇది ఓల్డ్ మెథడ్ నేను చెప్పేది. ఓల్డ్ మెథడ్. ఈ 2 పోస్టులకు కూడా ఓల్డ్ మెథడ్. సో మొత్తం 50 మార్క్స్‌కి ఉండేది. 45 మార్క్స్ ఏమో ఎగ్జామ్ ఉండేది. రిటన్ టెస్ట్ ఉండేది. ఇది రిటన్ టెస్ట్‌కి సంబంధించి 5 మార్క్స్ ఏమో మనకి ఇంటర్వ్యూ ఉండేది. సో ఈ 45 మార్క్స్‌లో ఓల్డ్ మెథడ్‌లో ఇందులో 30 మార్క్స్ ఏమో మనకి జీకేకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ ఇచ్చేవారు. 30 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్‌కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇచ్చేవారు. మనకి 15 మార్క్స్ ఉండేవి. 15 మార్క్స్ ఉండేవి. టోటల్ 45 మార్క్స్. నెక్స్ట్ న్యూ మెథడ్‌కి సంబంధించి ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అలాగే ఉంటుంది. ఓకేనా? సో ఇంటర్వ్యూకి సంబంధించి 5 మార్క్స్ అలాగే ఉంటాయి. కానీ ఈ 45 మార్క్స్‌కి సంబంధించి మనకి చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఏం చేంజెస్ చేశారంటే ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉంది? 30 మార్క్స్ జీకే ఉంది. 30 మార్క్స్ జీకే ఉంది. 15 మార్క్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్ ఉంది. కానీ కొత్త విధానంలో మనకి కంప్లీట్‌గా 45కి 45 మార్క్స్ అనేవి ఓన్లీ జీకే పైనే ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ అనేది రిటన్ టెస్ట్ అనేది 45కి 45 మార్క్స్‌కి కూడా మనకి ఇక్కడ జీకే పైన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్ ఇంగ్లీష్‌ని మనకి తొలగించడం అనేది జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. జనరల్ ఇంగ్లీష్‌ని తొలగించడం జరిగింది. టైం ఎంత ఇస్తారు? సేమ్ టైం. ఇంతకుముందు 60 మినిట్స్ ఉంది ఓల్డ్ మెథడ్‌లో. మనకి కొత్త మెథడ్‌లో కూడా 60 మినిట్స్ ఉంది. సో ఓల్డ్ మెథడ్‌లో మనకి ఇంగ్లీష్ ఉండేది ఎక్స్ట్రాగా 15 మార్క్స్‌కి. 50 మార్క్స్‌లో 15 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఉండేది. జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండేది. కానీ కొత్త మెథడ్‌లో జనరల్ ఇంగ్లీష్‌ని తొలగించి జనరల్ ఇంగ్లీష్ సిలబస్‌ని తొలగించి మనకి కేవలం జీకే సిలబస్‌నే 45 మార్క్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్. గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే ఇంగ్లీష్ అంటే కొంచెం కష్టంగా ఉంటుందో ఇది వారికి ఊరటగా చెప్పొచ్చు. సో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 7000 ఎంసీక్యూస్కి సంబంధించి ఓకేనా? సో మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 5000 ఎంసీక్యూస్ ప్లస్ జీకే క్వశ్చన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, తెలంగాణ మూమెంట్ కానివ్వండి, తెలంగాణ కల్చర్ కానివ్వండి, నెక్స్ట్ తెలంగాణ పథకాలు కానివ్వండి, నెక్స్ట్ కేంద్ర పథకాలు కానివ్వండి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ఈ విధంగా మనం 5000 ఎంసీక్యూస్ని జీకేకి సంబంధించి 5000 ఎంసీక్యూస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్యూర్ జీకేకి సంబంధించి మనం 500 ఎంసీక్యూస్. ఓకేనా? సో మొత్తంగా మనం 5000 ఎంసీక్యూస్ని అందజేయడం జరుగుతుంది. ఇందులోనే మీకు జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఓకేనా? సో మొత్తం కలిపి మనకి 7000 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. కేవలం 199 రూపీస్ మాత్రమే 100% సిలబస్ని ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీకు ప్రింట్ తీసుకొని మీరు చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం జీకేకి సంబంధించి అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం కేవలం 199 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో లేదు మీకు కేవలం జనరల్ ఇంగ్లీషే కావాలనుకుంటే మీకు కేవలం 99 రూపీస్కే మనం జనరల్ ఇంగ్లీష్ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 199 కోర్సులో ఈ 199 వీడియో కోర్సులో మీకు 10 గ్రాండ్ టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయి. 10 గ్రాండ్ టెస్టులు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఎలాగో ఇప్పుడు తెలంగాణలో వేరే నోటిఫికేషన్స్ లేవు కాబట్టి మీరు మ్యాక్సిమం మీ టైంని దీనికోసం కేటాయించడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీరు కనుక ఈ 7000కి సంబంధించి ఎంసీక్యూస్ సిరీస్ కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రశ్నల నిధిని కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం సిలబస్ అనేది కవర్ అవుతుంది. ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే నేను యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లోను ఇస్తాను. తప్పకుండా అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అవైల్ చేసుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్ అప్డేట్. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.